తెలంగాణ అక్కలకు చెల్లెళ్లకు అత్తలకు అవ్వలకు అమ్మమ్మలకు నాయనమ్మలకు అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఏడ చూడు జోరుగా ఆడుతున్నట్టున్నారు కదా. హెడ్లైన్ చూస్తే మనం కూడా బతుకమ్మల కాడికే పోదాం. చలో కానిండ్రి మరి. లోకల్ బాడీ ఎలక్షన్లకు నగారా, దసరా ఎల్లంగానే ఓట్ల జాతర. సర్కారోళ్ళ గిన్నీస్ రికార్డు బతుకమ్మ, ఏడాదంతా నీ దీవెనుండాలమ్మా. గాంధీ జయంతి నాడే దసరా, మరి సుక్క ముక్క ముడతారా? సిటీలా 5 రూపాయల నాష్టా షురు, పట్నం అంతా పెడతదట సర్కారు. దొరికిన పైరసీ పనిమంతులు, మామూలు లేవు వీళ్ళ కథలు. అరే నేను లేనా తమ్మి, నేను చూసుకుంటది. ఓ ఆటపోతు పంపిస్తా, మా నోళ్ళంతా కోసి పోగులేసుకొని నిమ్మలంగా. కాక మా ఓడి ఇంటికి వస్తాడు, ఓ సంచి ఇస్తాడు, తీసుకోయే. పండుగకు గాయంత చేయకుంటే ఎట్లనే నేను. ఓ అవ్వా, పండుగకు మంచి చీర పట్టుకొస్తా గాని జర చూడు నన్ను. తమ్ముడు, మన వాడకట్టోళ్ళందరినీ దొలుకొని గా వెంచర్లకు రాన్రా, సిట్టింగ్ వేసి మాట్లాడుకుందాం అని అంటుండొచ్చు. ఇక చోటా మోటా లీడర్లు ఎందుకు అంటారా, ఇగో గిందుకు. ఎదిరి చూడంగా ఎలక్షన్ల గంట మోగింది. మొత్తానికైతే దసరా ఎల్లుడే ఆల్చం. తెలంగాణలో ఓట్ల పండుగే. ఫస్ట్ 2 మాటల ఎంపీటీసీ జెడ్పీటీసీ, అటెంక 3 మాటల సర్పంచ్ ఎన్నికలు. ఓ 10 రోజులైతే నామినేషన్లు చాలా అయితేనే ఉంటాయి. ఇక 9వ రోజున నామినేషన్ కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చి మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. కాకుంటే ఈ రిజల్ట్ సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత నవంబర్ 11 తారీఖు నాడు. పార్టీ గుర్తుల మీద నడిచే ఎలక్షన్లు కాబట్టి మొదలు ఇవి ఓడిపించి ఎంకసిరి పార్టీలతోటి సంబంధం లేని సర్పంచ్ ఓట్లు పెడతారట. హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలలో మొత్తం మున్సిపాలిటీలే కాబట్టి ఈడ ఓట్లు ఉన్నాయి. తతిమ 31 జిల్లాలలో 5749 ఎంపీటీసీలు 565 జెడ్పీటీసీలను గెలిపించుకోవాలి. ఇక సర్పంచ్ ఎలక్షన్లకు వస్తే 12733 పల్లెలు, 112,288 వార్డులు. అందరికి ఒకనాడే ఇంకంటించుడు కష్టం కాబట్టి కొన్ని ఊళ్ళల్లో ఒకనాడు, కొన్ని ఊళ్ళల్లో ఒకనాడు, ఇట్లా 4 రోజుల గ్యాప్ తోటి 3 మాటలు పెడతామని సాటింపేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం పెద్ద ఆఫీసరు రాణి కుముదిని మేడం. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజ్ 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే డేట్ ఆఫ్ పోల్ 31వ తేదీ అదే రోజున రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్ లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి డేట్ ఆఫ్ పోల్ రిజల్ట్స్ కూడా. 3వ ఫేజ్ లో 25 శనివారం రోజున నామినేషన్స్ తో మొదలై డేట్ ఆఫ్ పోల్ 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. పొద్దుగాలటి సంధి లైన్లు కట్టి ఓటేస్తే మా పార్టీలకి మీ ఊరు సర్పంచ్ ఎవరో మీ వార్డు మెంబర్ ఎవరో తెలిసిపోతుంది. ఇయాల్టి సందే ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది. మొత్తం 1,67,00,000 మంది ఓటర్లు ఉంటే మొగోళ్ళ కంటే ఆడోళ్లే 4 లక్షల మంది ఎక్కువ ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లతోటి అంతటా అన్ని పదవులకు రిజర్వేషన్లు తెలిసిపోయినాయి. ఇక ఏ పదవి మీద ఎవరికి కాయిస్ ఉన్నదో దసరా నాడు అందరు కలయి బలై పెట్టి ఎలక్షన్ ప్రచారం చాలు చేసుకోండి. మళ్ళా అబ్బేర కొడుక, ఎంత పనాయరా. చూడమంటే గాయాలనే రావాలన్నారా? ఏడాదికి ఒక్క దినం గిట్లయితే ఎట్లరా? ఏం గత్తియే, ముందే తెచ్చుకుంటే మాయే, ఊకే రంది పడతావు. చల్, ఒక్కనాడు చేసుకోకుంటే ఏమాయే, దేశం కంటే ఎక్కువనారా మనకు? ఓర్ని, మా అల్లుడు వస్తే ఉత్త కథేనా? ఇక ఏమనుకుంటాడ్రా పిల్లగాడు అని మనిషోట అంటాన్రట. గీ ముచ్చట మీ దాంక గిన రావచ్చు ఆల్రెడీ. తెలంగాణ పబ్లిక్ కు పండుగ పరిచయం పట్టుకున్నది పో. మరి బేస్తారమే దసరా, అదే దినం గాంధీ జయంతి. మనకు దసరా అంటేనే పెద్ద పండుగ నాయే, తినుడు తాగుడు జోరు ఉంటది. కానీ గాంధీ తాత పుట్టినరోజు నాడు సుక్క ముక్క బంధు పెట్టాలి నాయే. దుఃఖనాలు గిన తీయరు, అది కూడా తాత ముత్తాతలకించి వస్తున్న పండుగ. అటు చూస్తే జాతిపిత. జీవహింస ఏదనేది తాత మాట, అది లేకుంటే దావతే లేదనేది మనోళ్ళ మాట. రెండొకనాడే వచ్చే వరకు చాలా మంది తల్లడం మల్లడం అవుతున్నారు. మరి ఎట్లా చేసుకుంటారని కొందరిని మందలి. గాంధీ పుట్టింది మొన్న, కానీ దసరా వచ్చేది తాతల తండ్రుల కానీ వచ్చిన దసరాను
ఆ రోజు ఎంత చేంజ్ చేస్తారండి? తినుడు తాగుడు సాంప్రదాయం, దాన్ని ఎందుకు వద్దంటారు? ఈ రెండింటికి కూడా మనం జీవహింస అనేది చేయకూడదు. తెలంగాణ సాంప్రదాయాల ప్రకారం చుక్కా ముక్క లేనిదే దసరా పండుగ మజా ఉండదు. గాంధీ జయంతి నాడు హింస చేయరాదు కనుక ఇండ్లు ఫలాలతోని కూరగాయ భోజనాలతోని తర్వాత అనేక రోజులున్నాయి. చుక్క ముక్క కార్యక్రమాన్ని 3వ తారీఖు చేసుకుంటాము. అగుడు తినుడు, ఆటలు కోయడము, గోళ్ళు కోయడం ఇట్లాంటివి జరుపుకుంటాము. అవి వాయిదా వేసుకొని పూలు పండ్లతోని కూరగాయలతో మేము భోజనాలు చేసుకొని మటను మద్యం ముట్టమని చెప్పి ముందు రోజు జరుపుకుంటాం, వెనక రోజు జరుపుకుంటాం, కానీ సెకండ్ మాత్రం గాంధీని గౌరవిస్తాం. దావతులు చేసుకోకుండా మంచిగా మెదలాలని సంజాయిస్తున్నాము దసరా రోజు. ఇక్కడ గాంధీ గారి కంటే ముఖ్యం దసరా అని అనుకుంటారు, కానీ తెలంగాణలో మెయిన్ దసరా ముఖ్యం కాబట్టి అది 1వ తారీఖు తెచ్చుకొని చేసుకొని దసరా రోజు దసరా చేస్తాం, కానీ మందు మాంసానికి దూరం. మద్యం కానీ నాన్ వెజ్ కానీ తినొద్దు అంటే ఒక రోజు ముందు కానీ ఒక రోజు వెనకాల కానీ జయంతి రోజు మాత్రం దసరా చేసుకుంటాం, కానీ చుక్క ముక్క అనేది అయితే 2వ తారీఖు 3వ తారీఖు అయితే 1వ తారీఖు చేసుకుంటాం. అంటే మన తెలంగాణలో దసరా కంటే ముందు రోజు మానాయి అని అనుకుంటాము. ఆ రోజు కూడా పండుగ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మా ఇంట్లో కూడా మానాయి రోజే పండుగ చేసుకొని కిలోకు 1000 రూపాయల చొప్పున వేసుకొని మేము మేకని తెచ్చుకొని ముందుగానే చేసుకుంటున్నాం. మందు అవన్నీ ముందుగానే చేసుకుని పండుగ చేసుకుంటున్నాం. ఏమో అనుకున్నాం, పండుగ కంటే కూడా గాంధీ తాతను గౌరవించటోళ్ళే ఎక్కున్నట్టున్నారు. ఈ లెక్కన ఈ తాపకు దసరా 3 రోజులు అవుతున్నట్టే. ముందు నాడు, పండుగ నాడు, మర్నాడు. అయితే కొందరు గీ లాజిక్ తీస్తున్నారు. మొన్న కేరళలో మద్యం వచ్చేది ఓనంకి ఎక్కువ సేల్స్ అయినాయట. ఇప్పుడు దాన్ని బీట్ చేయాలి తెలంగాణ అనే దాని మీద ప్రతి ఒక్కరు ఉన్నారు. ఏహే అదే ఇదే అటు మొక్కుతాము ఇటు దంచుతాము అంటున్నారు. అయితే బుధారం నాడే సరిపోని మందు తెచ్చుకొని అదే రాత్రికి ఏటలు కోసి పోగులేసుకునే పనులున్నారట చాలా మంది. మీదికి చెప్తలేరు కానీ ఎవరు ఏర్పాట్లు చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఇట్లా చెప్పినా పొద్దు ఎట్లుండేది తెలియదు. దసరా పండుగ అంటేనే అట్లుంటది. మళ్ళా రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, ఒక్కొక్క పువ్వేసి సందమామ, ఒక్క జాములాయ సందమామ అని మన పాటలు జోరు వినబడుతున్నాయి. అబ్బా సద్దుల బతుకమ్మతోని ఆఖరు కదా, మరి ఆ మాత్రం ఉంటది. గిన్నిస్ బతుకమ్మ అంటే అట్లుంటది. మళ్ళా ఒక్కపారే 2 రికార్డులు కొట్టేసింది. 63 అడుగులు ఎత్తు, 11 అడుగులు ఎడల్పు, 7 టన్నుల బరువుతో ఎత్తైన బతుకమ్మ అని ఒక రికార్డు. ఇక 1354 మంది పాడుకుంటూ ఆడినందుకు ఇంకో రికార్డు. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం లో మహాబతుకమ్మ సంబరాలు గిట్ల చేస్తే ఫిదా అయినరు గిన్నిస్ బుక్ వాళ్ళు. గ్రామం నుంచి గ్లోబల్ వరకు మరి మన పండుగను తీసుకెళ్లి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి తీసుకొచ్చినటువంటి మా మహిళా సోదరి మళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. పట్నం అంతటికి వెళ్ళే కాదు, చుట్టూరా జిల్లాలకెళ్ళి 10,000 మంది వచ్చి ఇంత గొప్పగా చేసిండ్రు. నవధాన్యాలన్నీ నవ్వంగతుల్లంగా ఆ ఉయ్యాలో, ఇచ్చుకోబైనాలు పుచ్చుకోబైనాలు ఆ ఉయ్యాలో, ఇచ్చుకోబైనాలు పుచ్చుకోబైనాలు ఆ ఉయ్యాలో, మలిద ముద్దలు మాటల్లో మధురాలు ఆ ఉయ్యాలో, పూల దర్శి సెర్లు పూనీతమయ్యను ఆ ఉయ్యాలో, నీట దర్శి పూలు ధన్యమైపోయాను ఆ ఉయ్యాలో. సద్దుల బతుకమ్మ సెలవు రేపుగానే అంతటి ఇయాలనే చేసిండ్రు. పొద్దాక బతుకమ్మలు వేర్చి పొద్దుమికి ఒక్క కాడ పెట్టి ఆడుడే ఆడుడు. ఆడబిడ్డల అవ్వగారింటికి వచ్చుడుతో ఇంకింత ఖుషితోడున్నారు. సప్పట్ల మోతకు సైగలు కలిపి బంగారు బతుకమ్మలో, ఇక సంకాల బిడ్డల సంబరమే చూడే బంగారు బతుకమ్మలో, పెండ్లి గాని ఆడపడుసు బిడ్డలంతా బంగారు బతుకమ్మలో, ఆ సత్తి పిండి రోటి చుట్టూ చేరి బుక్కే బంగారు బతుకమ్మలో, అరే దూకేటి మత్తల్ల నురుగు చీర గట్టి బంగారు బతుకమ్మలో, ఇక వాగయి వరద దేవతై వచ్చే బంగారు బతుకమ్మలో. సప్పట్లాట చాలనిపిస్తే ఇట్లా కోలలు అందుకున్నారు. పట్నం లేదు, పల్లె లేదు, అంత దాండియాదే జోరుంది. పవేట్ పాటలు పెట్టుకొని ఎగురుడే ఎగురుడు. ఈ 9 రోజులు అసలు మనకి రోజులు తెలియదు. ఇక రేపటి నుంచి ఇక బాధ అనిపిస్తుంది అనమాట, అయిపోతుంది కదా అని చెప్పనేసి. హన్మకొండల పద్మాక్షి గుట్టకాడ మా సంబరం అనిపించింది సద్దుల బతుకమ్మ. మస్తు మంది వచ్చిండ్రు. మరి ఏడాది కోపారి ఇన్ని రోజులు ఆడింది ఒగెత్తు, ఆఖరి నాడు ఒగెత్తు. బుద్ధి తీరేదానిక అర్ధమరాత్రి దానికి ఆడుకొని గప్పుడు కొంట పోయి గంగమ్మ ఊళ్ళకు పంపిండ్రు. అట్లనే సత్తులు, మలిద ముద్దలు, ప్రసాదాలు పంచుకున్నారు. గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ
రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఎలాగైనా అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. గెలుపు గుర్రాల ఎంపిక, విస్తృత ప్రచారం, సామాజిక వర్గాల వారీగా సమావేశాలు మహిళా సంఘాలను మచ్చిక చేసుకునే ఎత్తుగడలు వేస్తున్నాయి. దసరా తర్వాత రాజకీయం వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్పంచ్ ఓట్లకి ఇట్లా గంట మోగిందో లేదో 3 పార్టీలు సై అంటే సై అంటున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నాము, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాము, సన్న బియ్యం ఇస్తున్నాము, ఆడలకు ఫ్రీ ఆర్టీసీ బస్సులు పెట్టినాము, రుణమాఫీ చేసినాము, మహిళా సంఘాలకు మిత్తి లేని లోన్లు ఇస్తున్నాము, పక్క మాకే హిమ్మతి ఇస్తారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గట్టిగా భరోసాతోటి ఉన్నారు. లేలే చెప్పిన పనులు ఏ లేదు, ఎన్నో బాకీ పడ్డారు, పబ్లిక్ తరఫున మేమే కొట్లాడుతున్నాం, ఇక మాకే ఓటేస్తారు అనేది బీఆర్ఎస్ లీడర్ల మాట. బాకీ కార్డు పేరిట రైతు భరోసా ఎంత బాకీ పడ్డారు, నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఎంత బాకీ పడ్డారు, ఈ బాకీ కార్డులు నిన్నటి నుంచి ఒక ఉద్యమ రూపంలో ఇంటింటికి మనిషికి చేర్చడానికి ఈ 8 లక్షల కోట్ల బకాయిని మేము కట్టిన 2 లక్షల కోట్ల వడ్డీ సుమారుగా 2 ఏళ్ళు కలిపితే అంటే ఒక్కొక్క మనిషి పైన సుమారుగా 3 లక్షల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కేసీఆర్ బాకీ పడ్డారు. మీదే బాకీ కార్డు. సెంటర్కి వెళ్ళి మస్తు పైసలు పంపిస్తున్నా, లోకల్ సర్కార్ ఫెయిల్ అయ్యింది, పబ్లిక్ సపోర్ట్ మాకే ఉంది అని బీజేపీ అనబట్టే రాష్ట్ర ప్రభుత్వం ఒక తప్పిదాలని ప్రజలకు చూపెట్టి మేము భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే ప్రయత్నం చేస్తామని చెప్పి 3 పార్టీల లెక్కలు గిట్లుంటే ఇంకో దిక్కు హైకోర్టుల రిజర్వేషన్ల కేసు ఏమైతుందో తెలియకుంటూ ఉంది. బీసీలకు 42% ఇస్తే మొత్తం రిజర్వేషన్లు 50% దాటుతాయి, అట్లా కానియద్దని రెడ్డి జాగృతి సంఘం కేసేసింది. నోటికాడి ముద్ద 42% ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, ఎవరెక్కడ పోటీ చేస్తారో తెలుస్తా ఉంది. ఇటువంటి సందర్భంలో ఎవరు అన్యాయం చేయొద్దని కోరుతా ఉన్నాం. అందుకే రాజకీయ పార్టీల అఫిడవిట్ కోర్టులో ఏమని అడుగుతా ఉన్నాం. బీసీ బిల్లు రాజ్భవన్ లో పెండింగ్ పెట్టిరు కదా, గదే ముచ్చట మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సార్ను కలిసినాయి బీసీ సంఘాలు. అన్ని పార్టీలు ఏకగ్రీవం చేసి పంపించినటువంటి చట్టాన్ని ఇలా అమలు జరిగేలా గవర్నర్ గారు ఆమోదించేలా మా వంతుగా భారతీయ జనతా పార్టీగా ఇలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిండు. ఇప్పుడు గింతేగాని దసరా వెళ్ళినాక ఎంపీటీసీ జెడ్పీటీసీ టికెట్లు వంచుడు, జంపింగ్లు, నామినేషన్లు, ప్రచారము జోరుంటదుల్లో. నీ ఎట్లా పడుతున్నా మమ్మీ, నీకు 5 రూపాయలతో ఏమొస్తుంది తెలుసా? నీకు చిప్స్ ప్యాకెట్ గిన రాదు, మా దోస్తుల ముంగట ఇజ్జత్ పోతుంది. అబ్బా డాడీ నువ్వు కూడా ఇంతే, ఈ చిల్లర్తో ఏం చేసుకోవాలి నువ్వే చెప్పు. అరే గా 5 రూపాయలకు గింత కోషిష్ చేస్తావేమే, గా ఇంత తగ్గకుంటే ఎట్లా అని అంటుంటారు. కానీ అదే 5 రూపాయలకు కడుపు నింపే కమ్మటి ముచ్చటుల్లా ఇది. రైట్, హైదరాబాద్ లా 5 రూపాయలకే కమ్మటి నాస్టా. హగో మంత్రి పొన్నం సారు, ఎమ్మెల్యే దానం సారు, మేయర్ మేడం అందరూ ఋషి చూసుడే కాదు వడ్డిచ్చిరు కూడా. బోని పైసలు పొన్నం సారే ఇచ్చిండుల్లో అందరి. ఇడ్లీ, మిలెట్ ఇడ్లీ, ఉప్మా, మిలెట్ ఉప్మా, పూరి, పొంగలు 6 రోజులు 6 తీర్లై. ఐతారం సెలవు. ఇందిరమ్మ క్యాంటీన్ లోపట నిలబడి తింటానికి చేతులు గడిగే సౌలతుంటది. ఫ్యాన్లు గిన పెట్టిచ్చిండ్రు ఉబ్బరియకుంటా. అసెంబ్లీ, గాంధీ భవన్, ఉస్మానియా ఆస్పత్రి ఇట్లా ఇంకో 12 ఏరియాలా ఇయాల చాలైతే జెప్పుడునే పట్నమంతా 60 తెరుస్తారట. హైదరాబాద్ లా మొత్తం 150 క్యాంటీన్లు పెట్టాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. 19 రూపాయలు ఖర్చు అయ్యే టిఫిన్ 5 రూపాయలకు, దాదాపు 30 రూపాయలు ఖర్చు అయ్యే భోజనాన్ని కూడా 5 రూపాయలకు ఇస్తూ సంవత్సరానికి దాదాపు 30-40 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం భరిస్తూ నాస్టాకు 19 రూపాయలు అయితుంటే 14 రూపాయలు సర్కార్ పెట్టుకొని 5 రూపాయలకే పబ్లిక్ కు తినబెడతారన్నట్టు. 5 రూపాయల భోజనం సప్లై చేస్తున్న హరే కృష్ణ సంఘానికే ఈ కాంట్రాక్ట్ కూడా ఇచ్చిండ్రు. సిటీలా దినం 30,000 మందికి 5 రూపాయలకే టిఫిన్లు, పగటిలి భోజనం దొరుకుతదిగా. జేబులా ఓ 10 రూపాయలుంటే చాలు, పొద్దుగాల నాస్టా పగటిలి బువ్వ కరిసి వెళ్ళినట్టే. అబ్బా అగ్వకు పెడుతుర్రు కదా అని అందరు ఊరికి తినకుర్రిజేరా. గరీబులకు, కూలీలకు, డ్రైవర్లకు, చిన్న చిన్న దందాలు చేసేటోళ్ళ కడుపు నింపే కార్యం మరి. నీ ఉబ్బాగుతలేదురా, 500 పెట్టి బ్లాక్ టికెట్ కొని చూసినవట. రాత్రొరకల్లా మన ఫోన్లకే వచ్చుగారా మంచిగా. ప్రింట్ గిన సూపర్ ఉంటది. మొన్నగా సినిమా చూడలే మామ, గా సైట్ పేరేంద్రా, కొత్త కొత్త సినిమాలు ఎక్కిస్తారట గారా. మేం టాకీస్కు పోం గాని ప్రతి ఒక్క సినిమా ఇంట్లోనే చూస్తాం తెలుసా అని గొప్పగా చెప్తుంటారు. పొక్కట్లనే గింత సౌలతిచ్చి పుణ్యం పట్టుకుంటున్నది ఇగో గీసొంటి పుణ్యాత్ములే.
పైరసీ పనివంతుడు గీ పిల్లగాడే 22 ఏండ్లే, మరి పేరు అశ్విని కుమారు, ఉండేది బిహాల్రా, చదివింది 12. కానీ 1000 సినిమాలను పైరసీ చేసిందంటే మనం టాలెంట్ ఏ లెవెల్ ఉన్నదో చూడండిగా. అట్లాంటి టాకీస్లకు ఓడు ఫోన్ లో రికార్డ్ చేయాడు. జ్యూస్ దాగినంత తలకగా టెక్నాలజీని దాగిండు మరి మనోడు. UFO అండ్ క్యూబ్ ఈ రెండు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు కూడా సేఫ్ అనుకున్నారు, కానీ వీళ్ళు ఏ లెవెల్లో ఆపరేట్ చేస్తున్నారంటే వాళ్ళకి తెలియకుండానే మూవీ అక్కడ నుండి హ్యాక్ అయ్యి సినిమాలు తీసినాక కాపీల కాడికి వస్తే అన్ని టాకీస్లలో ఒకటే పారి చాలు చేస్తారు ఆన్లైన్ లా. హగోగా సర్వర్లు హ్యాక్ చేసి హ్యాండ్ ఓవర్కి తెచ్చుకుంటాడు. హీరో నాని సినిమా గట్ల బయటకు వచ్చిందే. అది మూవీ రిలీజ్ కాకముందే లీక్ అయ్యే అవకాశం ఉంది. అయ్యాయి కూడా. ఈ మూవీ ఆ రోజు రిలీజ్ కాకముందు ఉదయం 6 గంటలకు అతను అప్లోడ్ చేశాడు. మతలబ్ అంది మనోని పట్టుకుంటానికి పోతే ఇంటి చుట్టూ 22 సీక్రెట్ కెమెరాలు పెట్టుకొని పోలీసులు దగ్గర రాకముందుకే ఫోన్ల వివరాలు తీసేసిండట. సర్కారుల వెబ్సైట్లు కూడా హ్యాక్ చేసేంత తోపాట. ఇంకొకలది తమిళనాడులో ఇంజనీరింగ్ చదివి ఏ జాబ్ లో పర్తలు పడక ఈ పైరసీ దందాలకు దిగిండట ముద్దుగా. మరి ఇలా పైసలు ఎడికెళ్ళి వస్తాయంటే గేమింగ్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇతనికి $10,000 ఆల్మోస్ట్ 9 lakhs per month ఒక శాలరీ లాగా పే చేస్తుంది. గదన్నట్టు బెట్టింగ్ గేమింగ్ యాప్లకు పబ్లిసిటీ చేస్తే ఒక్కొక్కరికి 9 లక్షల జీతం ఇస్తురట. టాకీస్ లో షూటింగ్ చేసిన వాళ్ళు టెలిగ్రామ్ లో వీడియోలు పంపితే వెబ్సైట్ లకు ఎక్కిస్తుండట. ఏమున్నారా నాయన, సినిమాలకే సినిమా చూపిస్తున్నారు. 200 ఫిలిమ్స్ రిలీజ్ అవుతే 190 ఫిలిమ్స్ సినిమాలు తీసే వాళ్ళు నష్టపోయే వాళ్ళే. అంత డబ్బు పోతుంది ఇక్కడ. ఎన్ని రకాలుగా నష్టాలు రావాలో దాంట్లో ఇది కూడా ఒక మేజర్ రీజన్ పైరసీ అనేది. ఈ ఎమ్మెల్యే గారు ఊరుకొస్తుండ్రంటే చాలు ఒకళ్ళని మించి ఒకళ్ళు ఫ్లెక్సీలు కడుతుంటారు. ఇక రాగానే పోటీలు పడి పూల గుత్తులు ఇచ్చి ఎదుర్కొంటారు. ఇంత దూరం వచ్చిన లీడర్ గారిని ఉత్తగా పంపుతారా? పబ్లిక్ ఆసరైతున్నందుకు చిన్న సత్కారమైనా చేసుకోవాలని పోటీలు పడి శాల్వాలు కప్పుతారు. ఇది అంతటా జరిగేదేనా? ఏదైనా కొత్త ముచ్చటుంటే చెప్పరాదు అంటారేమో. చూడుండ్రి, కొత్తగానే ఉంటది. రావాలే, గౌన్లు తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. వరెవ్వా ముద్దుగున్నాయని డ్రెస్సులను చూసుకుంటా బుడ్డోళ్ళు వాళ్ళమ్మలది ఒక సంబురం కాదు పో. ఏములాడలా ఏడాది నుంచి 10 ఏళ్ల లోపున్న ఆడపిల్లలు పండగకేసుకుంటారని బట్టలు వంచిండు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సారు. అగో చిన్నగా అవుతుందా పెద్దగా అవుతుందా అని చెకింగ్ చేసి మరీ ఇస్తున్నాడు. అట్లా అని కొనుకొచ్చినాయి గాజుల్లో సారి ఎమ్మెల్యే అయిన కాంచెల్లి పబ్లిక్ కప్పిన శాల్వాలతోని కొట్టించిండ్రు. తీర్ డిజైన్లల్లా ఏమన్నున్నాయా? గీ బుడ్డది గౌన్ వేసుకొచ్చుకొని మంచిగున్నదని చూపిస్తుంటే చిన్న మురిపేం కాదు సారుది. మరి ఈ యొక్క ఆలోచన మా కుమారుడు ఆది కార్తిక్ రావడం, దాన్ని ఈ రోజు అమలు పరిచే కార్యక్రమాన్ని తీసుకుంటూ ఇది మరొకరు స్ఫూర్తిగా ఉండి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాల్వాలు కూడా ఇదే విధంగా ఉపయోగంలోకి వచ్చి పేద వర్గాలకు 100 కొద్ది శాల్వాలు వస్తే ఉత్తగానే ఉంటున్నాయని నాయనకు గీకమతి చెప్పిండన్నట్టు. మొత్తం 600లకు మీదనే గుట్టించిండ్రంటే చూడుండ్రిగా. హాగో ఆడవిల్లలకేనా మా కొద్దా అని రంది పడతారనుకున్నాడో ఏమో గాని పోరాలకు సుతా డ్రెస్సులు వంచిండు. కాటన్ తువ్వాళ్ళు లాంటివి కానీ లేదంటే పెన్ను పుస్తకాలు లాంటివి ఇస్తే పేద వర్గాలకు అందివ్వడానికి అవకాశం ఉంటది. కాబట్టి అలాంటివి మంచి అనేక సందర్భాల్లో కూడా మేము మా వైపు నుంచి పిలుపునిచ్చే వాళ్ళం. కడమ ఎమ్మెల్యేలు లీడర్లు సుతా ఇదే ఉపాయం చేస్తే కొందరికన్నా ఫాయిదా అవుతుండొచ్చు. ఆలోచన చెయ్యండి సార్లు. అసలే పండుగల సీజన్, దందాలన్నీ రువ్వడిగా అవుతుంటాయి. ఏ దుఃఖం పోయినా జిబజిబా ఉంటారు పబ్లిక్. మాపటీలైతే ఇంకింత ఎక్కువనే. ఇక వచ్చిన గిరాకీ ఓగొట్టుకోకుండా ఎవ్వరు ఏది అడిగితే అది ఇచ్చుకుంటా పైసలు తీసుకుంటా గడియ రికాం లేకుంటుంటారు దుఃఖనపోళ్ళు. రోడ్డు మీద చిన్న దందాలు చేస్తోళ్ళకు సుతా పండుగ గిరాకీ మంచిగానే అవుతుంటది. ఎంత లాభం వచ్చిందనేది పండుగ వెళ్ళినాక తెలుస్తుంది. కానీ ఇప్పుడైతే గీ ముచ్చట చూడుండ్రిగా. ఈ అన్న తానున్నది ఆ అన్న చూపిస్తున్నది 500 నోట్లే. కానీ పరీక్ష బట్టి చూస్తే ఈ 2 ఒక్క తీర్లనే ఉంటాయి. హౌ దొంగ నోట్లే. హగో నడిమిటికి వల్గజీరినట్టే ఉన్నది పో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల బతుకమ్మ పూలు అమ్ముకునే గీ అన్నలను ముంచిపోయిండు ఓ బడవేగాడు. ఇచ్చిండు, ఇస్తే 100 రూపాయల పువ్వు తీసుకున్నాడు.
పువ్వు తీసుకొని 400 రూపాయలు పట్టుకొని పోయిందండి. అగనట 100 రూపాయల పూలు కొన్నట్టు చేసి దొంగ కాగితాలు అంటగట్టి మీదికెళ్లి చిల్లర 400 చొప్పున వేసుకొని వెళ్ళిపోయిందట. సద్దుల గిరాయికిలా మనోళ్ళు చక్కగా చూసుకోలే. అటెన్క ఏరేటోళ్ళకి ఇయ్యబోతే చల్ గీ దొంగ నోటు మాకెందుకు అనంగానే చక్కెర వచ్చినంత పనైందనుకో రాదుర్రి. 6 దినాలు చెమట తీసి కిలోమీటర్ల కమానం పోయి పూలు తెంపుకొచ్చి అమ్ముకుంటుర్రు. గీళ్ళనెట్లా మోసం చేయాలనిపించిందిరా వారి. ఇంకెంతమంది కంటగట్టిండో గాని మీకు వచ్చే నోట్లు ఏసొంటి సుతా చెక్కింగ్ చేసుకోర్రి, ఎందుకైనా మంచిది. చూసిండ్రు కదా, ఇక ఇయాటి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.